ఎర్రటి ఎండలున్నాయి, మాకు రెస్పాన్స్ వస్తుందా లేదని చెప్పి మేము అనుకున్నాం. కానీ మధ్యాహ్నం ఎర్రటి ఎండలో కూడా గ్రామాల నుంచి ప్రజలు తల్లి వచ్చి, బిడ్డ ఏం ఫికర్ చేయడు బిడ్డ, మొన్నటి ఎన్నికల్లో మీకు సంపూర్ణంగా విజయాన్ని చేకూర్చలేకపోయినాం, మా ఆశీర్వాదం పూర్తిగా మీకు దొరకలేకపోయింది. దానికి కారణం ఒకటే, కేసీఆర్ను బొంద పెట్టాలని, కేసీఆర్ను ఓడగొట్టాలని నిశ్చయించుకొని మళ్ళా అటు ఇటు వేస్తే ఏమైనా అయిద్దు అని చెప్పి భావించుకొని ఒకే దిక్కు వేసి అక్కడ గెలిపించిన బిడ్డ. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మా ఓటు మోడీ గారికి అని చెప్పి చెప్పండి బిడ్డ అని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మనకంటే ఎక్కువ వాళ్ళు చెప్తున్నారు. ఎన్నడూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసిన సందర్భం లేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రజలను పట్టించుకున్న సందర్భం లేదు. నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, 20 ఏళ్ళుగా మేము చూసినాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నేరుగా డబ్బులిచ్చి స్కీములు అమలు చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ప్రజల అభివృద్ధిని కాంక్షించిన సందర్భం ఎప్పుడు లేదు. అది కేవలం ధైర్యం చేసి నా భారత ప్రజానికానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ఆకలిని దుఃఖాన్ని అనుభవించిన బిడ్డగా పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేరుగా పథకాలు అందించి ప్రజానికంలో విశ్వాసాన్ని నింపిన మహనీయుడు నరేంద్ర మోడీ గారి చెప్పే విషయం మర్చిపోవద్దు. మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఇండికేషన్లమ్మా బీఆర్ఎస్ పార్టీ కంటే, బిడ్డ ఫ్లైఓవర్లు కట్టిన కదా బిడ్డ, రోడ్లు వేసిన కదా బిడ్డ అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఓహో ఇంకా ఈ ఫ్లైఓవర్లు కట్టింది, ఈ రోడ్లు వేసింది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అనుకున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఎవరు భావించలేదు. ఇవాళ మనం నిర్మాణం చేసుకుంటున్నది ఇగో ఈ ఫ్లైఓవర్, మొన్న ఓపెన్ చేసుకున్న మన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కావచ్చు, రేపు కడుతున్నటువంటి కొంపల్లి ఫ్లైఓవర్ కావచ్చు. హైదరాబాద్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా మోడీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి, నా హైదరాబాద్ గొప్ప నగరంగా ఎదగాలి, నా తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదగాలని చెప్పి భావించి నరేంద్ర మోడీ గారు ఎన్నెన్ని పథకాలు ఇచ్చిండో, ఎన్నెన్ని రకాల అభివృద్ధి నిధులు ఇచ్చిండో అవన్నీ కూడా కేంద్ర మంత్రి గారు వివరిస్తారు. నేను దాని జోలికి పోవడం. కానీ నేను కరోనా వచ్చినప్పుడు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, నాకు 15 రోజులకు ఒకసారి మోడీ గారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే గౌరవం, కలుసుకునేటువంటి భాగ్యం దక్కినప్పుడు నేను ప్రత్యక్షంగా వారి మాటలు చూసిన